గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము చికెన్ అన్న బంగాళదుంప కర్రీ చేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి వేసాను. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు వేయాలి. పసుపు ఆ తర్వాత కాస్త ఉప్పు. నేను మెంతికూర అయినా వేసుకోవచ్చు, లేదంటే కసూరి మేతి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బంగాళదుంప చికెన్ చాలా బాగుంటుంది. ఇలా వేగాక రెడ్గా మనం పట్టుకున్న ఇది ఎండు కొబ్బరి పొడి, ఇది లవంగా, దాల్చిన చెక్క, మరి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను. అల్లం నూనె ముందే వేగింది. బాగా వేగాక ఆ తర్వాత కొబ్బరి, మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూడా వేయాలి. ఆయిల్లో చక్కగా ఇది వేగనివ్వాలి. ఈ విధంగా ఆయిల్లో కాస్త వేగిన తర్వాత ఇందులో మీరు బంగాళదుంప వేయచ్చు. ఒక 5 నిమిషాలు బంగాళదుంప చక్కగా నూనెలో ఉడకనివ్వాలి. ఈ విధంగా 5 మినిట్స్ ఉడికిన తర్వాత తరిగి పెట్టుకొని టమాటాలు వేయాలి. అందులో మనకి ఎంత కావాలో మనం తినదగినంత కారం నేను 2 స్పూన్లు వేస్తాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇంకా కాసేపు ఉంచి ఆ తర్వాత మనం చికెన్ వేసుకోవచ్చు. ఆలుగడ్డ, టమాటా నూనెలో బాగా కాస్త నూనెలో మగ్గాక ఆ తర్వాత మనం చికెన్ వేసుకోవచ్చు.
ఈ విధంగా ఆయిల్లో చికెన్ కూడా కాస్త మెత్తపడిన తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ వేసుకొని ఆ తర్వాత మీరు దించుకునే ముందు కొత్తిమీర చల్లేసుకొని ఆ విధంగా లాస్ట్కి గరం మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మొత్తం ఉడికి కాస్త పైన నూనె తేలిన తర్వాత మీరు కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు మనము ధనియాలు, చెక్క, లవంగాలు విడిగా దంచి పెట్టుకున్నాను, వీటి కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు కూడా నేను 3 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క వేసాను, 2 కొబ్బరిలో. ఈ విధంగా మిక్స్ మనము మూత పెట్టుకుందాం. తర్వాత దించే ముందు కాస్త కొత్తిమీర వేసి మీకు సాల్ట్ కూడా చూసుకొని రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ విధంగా మనం చికెన్ చక్కగా వాటర్ ఇవన్నీ కాస్త వేసుకున్నాక కూర దగ్గర పడుతుంటే మనం కొత్తిమీర చల్లేసుకొని దింపుకుంటే సరిపోతుంది. బంగాళదుంప చికెన్ ఎంతో రుచికరమైన వంట. ఇది మనకి చపాతీస్లో కానీ రైస్లో కానీ ఎంతో టేస్టీగా చక్కగా ఉంటుంది. అంతే, ఆల్రెడీ మనం మసాలా కూడా దంచేసుకున్నాము. అయిపోయింది. ధన్యవాదాలు.